31వ దినపు శ్రమల దిన ధ్యానాల కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి దినం మొదలుకొని నిన్నటి దినం వరకు కూడా క్రీస్తు ప్రభు సిలువలో పడిన అనేకమైన పాటల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ప్రభు ఎలాగున సిలువలో బలియాగమయ్యాడు, ఎలాగున మన నిమిత్తంగా శ్రమ పెట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, ఇంకా రకరకాలుగా మరి ఆయన ఆ శ్రమలో ఆ సిలువలో మరి ఆయన ఎంతగానో బాధపడ్డాడు అనే విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో నుంచి, కీర్తనలు 22వ అధ్యాయంలో నుంచి, ఇంకా రకరకాల మరి అధ్యాయంలో నుంచి వాక్యాల్లోంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఈ దినము వర్తమానం ఏంటంటే ప్రభు మరణము గురించిన ప్రవచనాలు, ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు గురించి ఈ దినము మనము ధ్యానిద్దాము. క్రీస్తు ప్రభు ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తిగా ఈ భూమి మీద ఆయన జన్మించాడు. ఆయన కారణ జన్ముడుగా ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పుట్టుక ఒక అద్భుతము, మరి ఆయన చేసిన పరిచర్య ఒక అద్భుతము, ఆయన మరణించిన తీరు, సిలువలో శ్రమ పట్టబడి హింసింపబడి మరణించిన తీరు ఒక అద్భుతము, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచుట మరొక అద్భుతము. మరి ఆయన జీవిత యావత్తు కూడా చావు నుంచి మరి మరణము గెలిచేంత వరకు కూడా, ఆరోహణమై వెళ్ళేంత వరకు కూడా ప్రభు గురించిన ప్రవచనాలతో మరి పాత నిబంధన గ్రంథము ఇమిడి ఉన్నట్లుగా మనము చూడగలము. పాత నిబంధన గ్రంథం అంతా కూడా క్రీస్తు ప్రభువుకి ఒక ఛాయగా ఉన్నట్లుగా మనము చూడగలము. నూతన నిబంధన క్రీస్తులో నెరవేర్చబడినట్లుగా, క్రీస్తు ఆ పాత నిబంధనను నెరవేర్చినట్లుగా మనము చూడగలము. ప్రభు మరణిస్తాడు, సిలువలో మరణిస్తాడు అనేది అత్యంత ప్రాముఖ్యమైన ఘటనలో ఒక ప్రాముఖ్యమైన సంఘటనగా, చరిత్రలో లిఖించబడిన సంఘటనగా ఉన్నట్లుగా మనము చూడగలము. అలనాడు మరి ప్రభుని సిలువ వేయటానికి అప్పగించిన పొంతి పిలాతు, రోమా గవర్నర్ ఉన్న ఆయన అవన్నీ కూడా రికార్డ్ చేయించాడు. ప్రభువు ఫలానా దినమున సిలువ వేయబడ్డాడు, ఫలానా సమయానికి ఆయన చనిపోయాడు, ఫలానా తేదీన ఆయన పాతి పెట్టబడ్డాడు అనే విషయాలన్నీ కూడా, అవన్నీ కూడా చరిత్ర ఆధారాలతో మరి రికార్డ్స్లో ఉన్నవి. అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఆయనను గురించిన విషయాలు ప్రవచనాల రూపంలో రాయబడి ఉన్నాయి. మనం చూసినట్లయితే మొట్టమొదటి మరి ప్రాముఖ్యమైన మరి యొక్క ప్రవచనం ఏంటంటే క్రీస్తు మన పస్కా గొర్రెపిల్ల అవుతాడు. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఎవరు క్రీస్తు ప్రభు దేని కొరకు వచ్చాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా. యోహాను సువార్తలో మొదటి అధ్యాయము 29వ వచనములో బాప్తిస్మిచ్చి యోహాను క్రీస్తు ప్రభుని చూస్తూ ఈ మాట చెప్తాడు. మరి దీనికి ప్రవచనం ఎక్కడుందని మనం చూస్తే గనక మరి నిర్గమ కాండములో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలులు బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన కార్యం చేయమని వారికి సెలవిస్తాడు. ఏమి చేయమని చెప్పాడు? పస్కా గొర్రె పిల్లను మీరు తీసుకోవాలి, ఎవరి కుటుంబాలకు సంబంధించినంత వరకు వారు తీసుకోవాలి. ఆ పస్కా పశువును మీరు సిద్ధపరిచి దాని మాంసమును మీరు కాల్చి మీరు తినాలి అని పస్కా గొర్రె పిల్ల గురించి మాట్లాడబడిన ఈ మాటలు మరి ప్రభు జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఈ మాటలు నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనం నుంచి 27 వరకు కూడా రాయబడినట్లుగా మనము చూడగలము. దీని నెరవేర్పు మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో క్రీస్తు అను మన పస్కా
పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. అలనాడు గొర్రె పిల్ల పస్కా పశువుగా మీరు వధించాలి, దానిని మీరు భుజించాలి అని చెప్పబడిన ఆ మాట క్రీస్తు ఎలాగున నెరవేర్చాడంటే, ఆయనే ఆ పస్కా పశువుగా మార్చబడి ఆయన వధింపబడినట్లుగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఉన్నట్లుగా మనము చూడగలము. మరి రెండవ ప్రవచనముగా చూసినట్లయితే, వారు దేవుని అభిషిక్తుని చంపటానికి కుట్ర పన్నుతారు. తర్వాత మరి వీళ్ళందరూ కూడా ఎవరు? ఆ సన్హెద్రిన సభలో ఉన్న యాజకులు, మరి యొక్క ప్రధాన యాజకులు, అధికారులు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులందరూ కూడా ప్రభువును చంపటానికి కుట్రలు పన్నుతారు. మరి కీర్తనలు 31 అధ్యాయము 13వ వచనములో చూసినట్లయితే, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది మరి అని చెప్పి ఇక్కడ ప్రవచనము. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మనము చూసినట్లయితే, మరి మరి వారందరూ కూడా ఒక సభగా కూడారట. మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి వచనములో, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. 31:13 కీర్తనలో రాయబడిన మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి వచనములో నెరవేర్చబడినట్లుగా మనము చూడగలము. మరొక ప్రవచనము చూస్తే, మెస్సియా తనకు అత్యంత సన్నిహితులైన వారి చేత ఆయన అప్పగింపబడతాడు అనే మాట చూసినట్లయితే కదా, మరి యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ప్రభుని కదా, ప్రభుకి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనను వెళ్ళి ఆ యొక్క ప్రధాన యాజకులు వారికి అప్పచెప్పాడు. కీర్తనలు 41:9లో చూస్తే, నేను నమ్ముకొనిన నా హితుడు విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తెను. ఈ ప్రవచన నెరవేర్పు గురించి ప్రభు మరి అక్కడ శిష్యులందరితో ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనములో చూస్తే, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఈలాగున జరుగును. నేను ఎవనికి ముఖముంచి ఆ యొక్క రొట్టె ముక్కను ఇస్తానో వాడే నన్ను అప్పగించువాడని ప్రభు ఖచ్చితంగా యూదా ఇస్కరియోతు గురించి అక్కడ చెప్పినట్లుగా మనము చూడగలము. అంటే ప్రభుతో పాటు కలిసి జీవించిన వాడే ప్రభుని అప్పగించటానికి మరి అట్టి విధంగా మరి ఆ యొక్క విరోధమైన కార్యము చేసినట్లుగా మనము చూడగలము. అదే ప్రవచనం మనము చూస్తే గనక ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మివేసినట్లుగా కూడా మన యొక్క ప్రవచనం ఉంది. ఎక్కడ? ఇర్మియా గ్రంథంలో మనము ధ్యానించుకోవచ్చు. ఆయనను 30 వెండి రూకలకు ప్రభుని అమ్మివేసినట్లుగా. తర్వాత మనం చూస్తే మెస్సియా విడనాడబడతాడు. ఈ విడనాడబడేటువంటి ఆ స్థితి, లోక పాపమంతా దేవుని మీదకు మోపబడినప్పుడు తండ్రికి కుమారుడికి మధ్య ఎడబాటు వచ్చేస్తుంది. విడనాడబడిన స్థితికి వచ్చి తండ్రికి కేకలు వేసినట్లుగా మనము ధ్యానించాము. కీర్తనలు 22:1లో చూసినట్లయితే, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నార్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు కదా. పాపము ప్రభు మీదకు మోపబడినప్పుడు, పాపమెరుగని ఆయన పాపముగా చేయబడినప్పుడు, పాపిగా కాదండి, పాపముగా చేయబడినప్పుడు 2 కొరింథీ 5:21లో రాయబడిన మాట, పాపమెరుగని ఆయనను పాపముగా చేసెను అనేటువంటి ఆ యొక్క వాక్య నెరవేర్పులో ఇక్కడ ప్రభు మరి తండ్రికి దూరం అయిపోయాడు. అప్పటి వరకు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. ఈ పాపము మోపినప్పుడు తండ్రికి కుమారునికి ఎడమ వచ్చేసింది. అక్కడ మరి 3 గంటల సమయంలో కేక వేస్తున్నాడు. మత్తయి సువార్త 27:46లో చూస్తే,
ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. హల్లెలూయా. క్రీస్తు ప్రభు సిలువలో పడిన ప్రతి పాట్లు ఇలాగున ఆయన ఆ యొక్క మత్తయి సువార్తలో మరి 27వ అధ్యాయంలో రాయబడిన మాటలు, మార్కు సువార్త 15వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయంలో, మరి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆ రాయబడిన ఆ రాయబడిన వాక్యాలన్నీ కూడా ప్రవచనాల నెరవేర్పుగా మనము చూడవచ్చు. మరి ఇంకను మెస్సియా అవమానించబడతాడనే ప్రవచనము 22:7 కీర్తనలోనే, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఇక్కడ చూసినట్లయితే మరి నెరవేర్పు మత్తయి 27:42లో, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొన జాలడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని మనము నమ్ముదుము అని ఇక్కడ వాళ్ళు మరి యొక్క ప్రవచనం ఎత్తి, మరి అక్కడ రాయబడిన ప్రవచనాన్ని, ఆ యొక్క కీర్తనలు 22:8లో రాయబడిన ప్రవచనాన్ని ఎత్తి 43వ వచనంలో అంటున్నారు, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడునని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఇదే మాట 8వ వచనంలో రాయబడిన మాటను ఎత్తి ఇక్కడ వీళ్ళు ప్రభుని అపహాస్యం చేస్తున్నట్లుగా, గేలి చేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అక్కడ చూసినట్లయితే అక్కడ దారిన పోతున్న ప్రజలు ప్రభుని అపహాస్యం చేశారట. అక్కడున్న యూదులు, ఆ ప్రధాన యాజకులు వారందరూ అపహాస్యం చేశారట. మరి అధికారులు ఉన్నటువంటి వారు అపహాస్యం చేశారట. అక్కడున్న సైనికులు వారు అపహాస్యం చేశారట. ఆఖరికి ఆ సిలువ వేయబడిన దొంగలు కూడా ప్రభుని అపహాస్యం చేశారట. ఇదే మాటలు మాట్లాడారంట, నీవు దేవుని కుమారుడు అయితే నీవు సిలువ దిగి వచ్చి నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుమని వారు కేకలు వేసినట్లుగా మనము చూడగలము. మరొక ప్రవచనము, మరి క్రీస్తు అపహాస్యం చేయబడతాడు. ఎట్లా అపహాస్యం చేయబడతాడంటే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనములో, కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుకు వేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మి వేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఇక్కడ చూసినట్లయితే మరి ప్రభుని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మరి ఆ యొక్క 27 నుంచి మనము చూసినట్లయితే మరి ఎంతగా ప్రభుని అపహాస్యం చేస్తున్నారో, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారట, మరి ఆయనను అపహాస్యం చేశారట. ఇంకను చాలా మరి ఘోరాతి ఘోరంగా మరి ప్రభుని హింసించారట. మరొక ప్రవచనము చూస్తే, క్రీస్తు దాహము కొంటాడని, ఆ దాహం కొరకు వాళ్ళు మరి చేదుతోనూ మరి యొక్క చిరకతోనూ ప్రభుకి దాహం తీర్చడానికి వారు ప్రయత్నించినట్లుగా మనము చూడగలము. కీర్తనలు 69:21లో మనము చూసినట్లయితే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ ప్రవచనము నెరవేర్పు మరి మత్తయి సువార్త 27:34లో చూస్తే, చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి. ఇంకను చిరకలో ముంచిన స్పంజీతో ఆయనకి దాహం తీర్చడానికి ప్రయత్నించినట్లుగా కూడా, ఒక రెల్లు పుడకను మరి ఆ యొక్క చిరకలో ముంచి కూడా ప్రభుకి దాహం తీర్చడానికి ప్రయత్నించినట్లుగా చూడగలము. కానీ ప్రభు అది చేదుగా ఉండట చూచి దానిని తాగనొల్లకపోయినట. హల్లెలూయా కదా. పలకబడిన ప్రతి మాట ప్రభు ఎడల నెరవేర్చబడుతుందండి. ఆయన క్రీస్తు తనను నిందించు వారి ఎదుట మౌనముగా ఉంటాడు. అంటే ప్రభు గురించి పలకబడిన మాటలు కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 13వ వచనములో, చెవిటి వాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచటం మానితిని,
అతడు దౌర్జన్యము నొందెను. 53:7 యెషయా గ్రంథము. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండునట్లు అతడు తన నోరు తెరవలేదు కదా. ప్రభుని ఆ యొక్క కయప ప్రశ్నలు అడుగుతాడు, ప్రధాన యాజకుడు అడుగుతాడు, హేరోదు అడుగుతాడు. ఎక్కడ కూడా ఒక మాటకు సమాధానం చెప్పడు గాని నీవు దేవుడు కుమారుడు అంటే ఆ మాటకు సమాధానం చెప్తాడు. నీవు యూదుల రాజు అంటే ఆ మాటకు సమాధానం చెప్తాడు. మిగతా ఇంకెన్ని ప్రశ్నలు వేసినా, ఎన్ని నేరాలు మోపినా కూడా ప్రభువు నోరు తెరవలేదట. కాబట్టి పిలాతు ఆశ్చర్యపడతాడు. ఏమని, ఇంత నేరాలు నీ మీద మోపుతున్నారు. 27:13 మత్తయి సువార్తలో పిలాతు క్రీస్తు ప్రభుతో అంటున్నాడు, పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారు, నీవు వినలేదా? ఏంటి నువ్వు మాట్లాడక మౌనంగా ఉన్నావు అంటే ప్రభు అప్రస్తుతమైన మాటలు మాట్లాడలేదండి. ఏది మాట్లాడాలో అప్రాప్రియేట్ గా అదే మాటలు మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తామంటే ఒక ప్రశ్న అడిగితే తికమాక అయిపోతూ 4 రకాలైన సమాధానాలు చెప్తాం. ఒక విషయాన్ని మనం చెప్పాలనుకున్నప్పుడు సూటిగా ఆ విషయం చెప్పకుండా రకరకాలుగా దాన్ని చెప్పడానికి మనం ప్రయత్నిస్తాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. ఎక్కువ మనం మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలని ప్రభు యొక్క మాటల తీరును బట్టి మనము అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క వస్త్రాలు వారు చీట్లు వేసుకుంటారని ప్రవచనం ఉన్నది. కీర్తనలు 22:18 నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు. యోహాను సువార్త 19:23లో చూస్తే గనక సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని చీట్లు వేసుకున్నారట. అంటే నా వస్త్రములు తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అనేటువంటి ఆ వాక్య భాగము నెరవేర్చబడింది అని ఇక్కడ యోహాను 19:23-24లో రాయబడినట్లుగా మనము చూడగలము. అంటే ప్రభువుకి దాహం వేసినప్పుడట మరి ఆయన మరి ఆ దాహం కొన్నప్పుడు నేను దప్పిగొనుచున్నాను అని ఒక మాట మనము ధ్యానిస్తాము కదా. 5వ మాటగా మనము ధ్యానిస్తాము. ప్రభు ఆ సిలువలో పలికిన మాటలలో ఒక మాటగా మనము ధ్యానిస్తాము. అది కూడా ఒక ప్రవచనము. కీర్తనలు 22:15లో చూస్తే నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ప్రవచన నెరవేర్పు మనము చూసినట్లయితే యోహాను సువార్త 19:28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. హల్లెలూయా. ప్రభు సిలువలో పడిన ప్రతి మాట కూడా లేఖనములో రాయబడిందంటండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో, ఈ పాత నిబంధన గ్రంథములో రాయబడినటువంటి ఆ లేఖనాల నెరవేర్పు ప్రభు జీవితంలో జరుగుతున్నట్లుగా మనము చూడగలము. మరి ఈ పస్కా గొర్రెపిల్ల విషయంలో చెప్పినప్పుడు దాని ఎముకలలో ఒక్కటి కూడా విరవకూడదట. పస్కాను ఆ గొర్రెపిల్ల తీసుకోవాలి, దాన్ని కాల్చి భుజించాలి, ఉదయానికి కొంచెం మాంసం కూడా మిగిల్చకూడదు. కానీ ఆ గొర్రె పిల్ల యొక్క ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోకూడదట. మరి ఈ ప్రవచనము నిర్గమకాండము 12:46 రాయబడిన మాట, దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. క్రీస్తు ప్రభు జీవితంలో ఆ యొక్క ప్రవచన నెరవేర్పు మనం చూసినట్లయితే ఆ దినము విశ్రాంతి దినమున సిలువ మీద వారు ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని పిలాతుని మరి యూదులు అడుగుతున్నారు. అది మహావిశ్రాంతి దినమట.
కాబట్టి సైనికులు వచ్చారట. వచ్చి ఆ సిలువ వేయబడిన అటువైపునున్న ఇటువైపునున్న దొంగల యొక్క చూస్తే వారు బ్రతుకున్నారట. వాళ్ళ కాళ్ళు విరగొట్టారట. కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పటికి ఆయన అప్పటికి చనిపోయి ఉన్నాడంట. చనిపోయి ఉన్నాడు గనక అంతకు ముందే ఆయన మృతి నొంది ఉండుట చూచి 19:33 యోహాను సువార్త. ఆయన చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. హల్లెలూయా కదా. రాయబడిన లేఖన ప్రవచనాలన్నీ నెరవేర్చినట్లుగా మనము చూడగలము. ఇంకను మనము చూసినట్లయితే ఆ యొక్క క్రీస్తు చేతులను మరి పాదాలను పొడుస్తారు. అంతేకాదు ఆయన ప్రక్కలో బల్లెపు పోడుతో పొడుస్తారనే మాట కూడా 22వ అధ్యాయము 16వ వచనములో ఆ యొక్క కీర్తన గ్రంథంలో రాయబడినట్లుగా వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ప్రభు యొక్క గుండెలో ఆ బల్లెపు పోటుతో 19:34 సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి విధంగా ప్రభు యొక్క ప్రతి ఒక్క ప్రవచనము నెరవేర్పుని మనము చూస్తున్నామండి. మరి చూసినట్లయితే క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత మరి చనిపోకముందు ఆ సిలువలో పైకి ఎత్తబడతాడు. ఆయన చూచిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు అనేది సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనములో అక్కడ ఇశ్రాయేలీయులు మరి సడుగుతారు, ప్రభు మీద గొణుగుతారు, మోషేను చాలా విసిగిస్తారు. అప్పుడు తాపకరమైన సర్పాలను దేవుడు పంపిస్తాడు. అప్పుడు వారు చనిపోతా ఉన్నప్పుడు మరలా మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే మోషేతోటి, ఇత్తడి సర్పం ఒకటి చేయించి ఎత్తైన స్థలం మీద పెట్టు, ఎవరైతే నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు బ్రతుకుతారు అని అక్కడ రాయబడింది. అది క్రీస్తు ప్రభు యొక్క సిలువలో నెరవేర్చబడినట్లుగా చూడగలము. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 చూసినట్లయితే అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. రాయబడిన ప్రతి మాట నెరవేర్పు ప్రభు సిలువలో మనం నెరవేర్చబడుతున్నట్లుగా మనము చూడగలం. ఆఖరిగా మనము చూసినట్లయితే ప్రాయశ్చిత్తం కొరకు రక్తం చిందించబడాలి అనేది యొక్క ప్రవచనమైనది. మరి ఆ లేవి కాండము నిర్గమ కాండములో చూస్తే గనక ప్రతి పాపానికి ఒక బలి అర్పించాలి, ఒక పశువు యొక్క రక్తాన్ని ఒలికించాలి. ఆ రక్తము యొక్క మరి ఆ రక్తము చిందించడం ద్వారా ఆ మనిషికి ఆ పాపానికి సంబంధించిన పాప క్షమాపణ కలుగుతుంది. ఆ రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా పాప క్షమాపణ, పాప ప్రాయశ్చిత్తము జరుగుతుందని లేవి కాండము 17-11 రాయబడిన ఆ మాట మత్తయి సువార్త 26-28 ప్రభు చెప్తున్నాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. ఆయన పిలాతు అంటాడు నిరపరాధ రక్తం అంటాడు కదా, నీతిమంతుని రక్తం అంటాడు. హల్లెలూయా. ప్రభు రక్తము నిష్కళంక రక్తము, నీతిమంతుడైన వాని రక్తము, నిరపరాధ రక్తము. ఆ రక్తము మన కొరకు కార్చుట ద్వారా మన పాపాలన్నీ కూడా మరి క్షమించబడటానికి వీలైంది. ఆ రక్తము ఎంత శక్తి కలిగినదంటే మన లోపలున్న మనస్సాక్షిని కూడా శుద్ధి చేయగలిగిన శక్తి కలిగిన రక్తమైనట్లుగా చూడగలము. ఆఖరి ప్రవచనంగా మనము చూస్తే నా ఆత్మను నీకు అప్పచెప్పుతున్నాననే ప్రవచనము కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనములో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. హల్లెలూయా. ఇక్కడ ప్రభు కూడా లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనములో అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఈలాగు చెప్పి
ప్రాణము విడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభు మరి ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చిన వాడుగా మరి మరణించి ఆయన సమాధి చేయబడతాడు. సమాధి చేయబడే ప్రవచనాలు ఉన్నాయి, తిరిగి లేస్తాడనే ప్రవచనాలు ఉన్నాయి, ఆరోహణ వెళ్తాడనే ప్రవచనాలు ఉన్నాయి, మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడనే ప్రవచనాలు ఉన్నాయి, ఒక దినాన వచ్చి మన తీసుకుని వెళతాడనే ప్రవచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెరవేర్చబడిన ప్రవచనాలు, నెరవేర్చబడబోతున్న ప్రవచనాలు. మరి నిన్ను గురించి నన్ను గురించి దేవుడు ప్రవచించలేదా? దేవుడు ఉద్దేశం కలిగిలేదా? మన గురించి చూస్తే 139వ కీర్తనలో మనము గనక అసలు ఆ వాక్యము ధ్యానిస్తే మన గురించి పలకబడిన ప్రవచనాలు, మన గురించి రాయబడిన మాటలు చూస్తే మరి మాట మన నాలుకకు రాకముందే దేవుడు ఎరిగి ఉన్నాడట. ముందు వెనక ఆయన ఆవరించి ఉంటాడంట. మనం ఎక్కడికి వెళ్ళి దాక్కుందామన్నా కానీ ఆయన కనుదృష్టిలోంచి దాగబడలేమంట. అంతేకాదు మరి ఆయన మరి మనము పుట్టక మునిపే మన ఈ దినం మన ఇక్కడ ఈ భూమి మీద పుట్టిన రోజునే పిండమనై ఉండగానే ఆయన మనని చూచాడట. 16వ వచనంలో అద్భుతమైన మాట 139:16లో చూస్తే, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అబ్బా, ఇక్కడ కింద ఫుట్ నోట్స్ లో మనము చూస్తే ఒక్కటైనా కాకమునుపే, ఒక్క దినమైనా కాకమునుపే నా అవయములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. పిండము అయిక గర్భాధారణ జరిగిన దగ్గర నుంచి మరి పిల్లవాడు బయటకు వచ్చేంత వరకు కూడా 9-10 నెలల సమయం పట్టుద్ది కదా. ఆ పిండము ఎదిగే కొద్దీ ఇక్కడ రాయబడిన మాట, ఆ అవయములు, నా అవయవములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. మన శరీరంలో ఉన్న అవయవాలు, మన లోపల ఉన్న అంతరింద్రియాలు కదా, మనం ఏమై ఉన్నామో అవన్నీ కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. మన చూపు, మన మాట, మన నడక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపు, మన ఊహ, మన ఉద్దేశము, ఇన్ అండ్ అవుట్ సమస్తాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. మన ఇన్నర్ బీయింగ్ లో దేవుడు ఎరిగి ఉన్నాడు, మన ఆంతర్యం ఎరిగి ఉన్నాడు, మన బయట బాహ్యం ఎరిగి ఉన్నాడు. ఆయనకు కనుమరుగైంది ఏమీ లేదు. ఆయన ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక చిత్తంతో, ఒక కొన్ని ఆ ప్రభు గురించి పలకబడిన ప్రవచనాల వలె మన జీవితంలో కూడా కొన్ని ప్రవచనాలు కూడా మన ఎడల పలికి ప్రభు మనని భూమి మీదకి తోడుకొని వచ్చాడు. ఆ పలకబడిన రాయబడిన వాటి ప్రకారంగా మన జీవితం ముందుకు కొనసాగుతుంది. ప్రభు జీవితం ఎలాగున కదా అందరికీ ఉపయోగపడిన విధంగా ఉందో, నీ నా జీవితం కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండటానికి అట్టి విధంగా మన జీవితాన్ని మనం మలుచుకుందుము గాక. మనకు ఉపయోగకరంగా, క్రీస్తుకు ఉపయోగకరంగా, కుటుంబానికి, సంఘానికి ఉపయోగకరంగా మన జీవితాలను మరి కొనసాగింప చేసుకోవటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయబడును గాక. దేవుని చిత్తమైతే మరి మరణ పునరుద్ధానాల యొక్క మరి ప్రవచనాలను కూడా మనం ధ్యానించుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.